దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా వందనాలు. చక్కని వాక్యాన్ని మీకు చూపించాలని, అందులో ఉన్న సత్యాన్ని మీకు చెప్పి వివరించాలన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ ద్వారా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి 6 దినాలు నువ్వు పనిచేసి బతకాలని దేవుడు సెలవిచ్చినాడు. కనుక మనము ఎలా పని చేయాలి అంటే శ్రద్ధగా పని చేయాలి అని. శ్రద్ధగా పని చేయగలిగితే అతడు ఒకనాటికి ఐశ్వర్యవంతుడు అగుతాడు అని మన ప్రభువుల వారు మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రియులారా, యాకోబు గారి యొక్క పనితీరు, యాకోబు గారి కష్టాన్ని గురించి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. అతడు తన కష్టం ఎలా చేశాడు అంటే, ఆదికాండం 31వ అధ్యాయం 40వ వాక్యంలో మనం చదివినప్పుడు, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. పగటి ఎండ దెబ్బకు, రాత్రి మంచు దెబ్బకు క్షీణించిపోయి నా కన్నులకు నిద్ర దూరమైంది అని పని మీద ఉన్న శ్రద్ధను మీకు వివరిస్తూ ఉన్నాను. ఒక దినాన ఆ పని మీద ఉన్న శ్రద్ధ ఏ స్థితికి దేవుడు ఆశీర్వదించాడు అంటే, ఆదికాండం 33వ అధ్యాయం 11వ వాక్యంలో తన అన్నతో మాట్లాడుతున్నాడు యాకోబు గారు. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకునము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసినదంతా ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేశాను. గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళుదాము. నాకు కావలసినదంతా ఉన్నదని, నాకు కావలసినదంతా దేవుడు ఇచ్చాడు, కనికరించాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, దీని నుండి మీకు ఒక సత్యం చెప్తాను. ఏమి అంత అవసరత ఏముంది? మనం అంత ఐశ్వర్యవంతులు అవ్వాలన్న ఆలోచన అసలు ఎందుకు మనకు? ఏదో 3 పూట్ల తిని నిద్రపోతే ఈ జీవితం తరించిపోతుంది అని అనుకునేవారు లేకపోలేదు. అయితే ప్రభు ఒక ఉపమానం చెప్పారు. అది మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి 30వ వాక్యం వరకు మనము చూడగలిగితే, ఏంటి ఆ ఉపమానము అంటే, అక్కడ ఉన్న మాట చూడండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. తలాంతు అంటే టాలెంట్స్, అంటే వారి టాలెంట్స్ని బట్టి ఈ ఆస్తిని వారికి అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. 5 తలాంతులు పొందినవాడు 5 తలాంతులను సంపాదించుకున్నాడు. 2 తలాంతులు పొందుకున్నవాడు 2 తలాంతులను తిరిగి సంపాదించుకున్నాడు. వారితో తిరిగి వచ్చి ఆ ఆస్తిని పంచిన ఆ యజమానుడు ఏం చెప్పాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంచివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందుదమని అతనితో చెప్పాను. అంటే 2 వారు సంపాదించుకున్న ఆ సంపాదనను బట్టి వారికి ఇచ్చిన టాలెంట్స్ను వారు డెవలప్మెంట్ చేసుకున్నారు. కనుక యజమాని సంతోషంలో మీరు పాలు పొందుకుంటారు. కనుక దేవుడు మనకిచ్చిన వరాలను, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం,
దేవుడు మనకిచ్చిన ఆయుష్ను మనము వ్యర్థం చేసుకోకుండా దాన్ని ప్రయోజనకరంగా మార్చాలి. అయితే ఒక తలాంతు పొందుకున్నవాడు అతడు ఆ తలాంతును మట్టిలో దాచిపెట్టాడు. కొంతమందికి వరాలు ఉంటాయి, ఉపయోగించరు. పని చేయడానికి శక్తి ఉంటే అది చేయరు. ఎన్నో వరాలు ఉంటాయి, ఆ వరాలు ఏమాత్రం కూడా సాధన చేయరు, దాన్ని ఖర్చు పెట్టరు, వారి వరకే ఉంచుకో ఉంటారు. అలాంటి వానితో ఏమన్నాడు యజమాని తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా, 26 నుండి చదువుతున్నాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నువ్వు ఎరుగుదువా? అంటే ఇతడు కఠినాత్ముడుగా మాట్లాడుతున్నాడు, యజమాన్ని తప్పుపట్టి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను విత్తని చోట కోయువాడునా, చల్లని చోట పంట కూర్చుకునేవాడునా అని చెప్పి ఆ సోమరివాడు యజమానిని ఆ రీతిగా తక్కువగా మాట్లాడాడు. తనకిచ్చిన టాలెంట్ను అతడు ఉపయోగించుకోక నువ్వు చాలా కఠిన ఆత్ముడివి అని మాట్లాడమే కాకుండా చివరికి అతని స్థితి హీన స్థితిలోనికి వెళ్ళిపోయింది. 30వ వాక్యం చూడండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరగొట్టియు ఉండుననెను. దయచేసి దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ను మీరు వాడండి. దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ మనం రెట్టింపు చేసుకుంటూ పోతే ఆ యొక్క పనితీరును బట్టి దేవుడు ఇంకా మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని శ్రద్ధగా మీరు పనిచేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని చెప్పబడింది. ఇంకా చాలా విషయాలు, లోతైన విషయాలు మీకు చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు, లెంత్ ఎక్కువ అయినప్పటికీ వినండి. పరమ సత్యాలను మీరు నేర్చుకోండి. పెద్దలు అన్నారు, కష్టే ఫలి అన్నారు. కష్టపడినవాడు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతాడు తప్ప దరిద్రుడు కాడు. దరిద్రము అనేది దేవుడిచ్చింది కాదు, మనుషుడు పోగొట్టుకున్నది. దరిద్రులుగా దేవుడు మనుషులను పుట్టించలేదు. ఎందుకు మనుషుడు ఈనాడు దరిద్రుడుగా ఉన్నాడు అంటే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యంలో శ్రద్ధగా దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలు విని ఆ ప్రకారంగా జీవిస్తే బేదలు అనేవారు ఉండరు అని వాక్యం చెప్తుంది. అంటే బేదలు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు ఈ యొక్క భూమి మీద అంటే దేవుని ఆజ్ఞలు కానీ దేవుని మాటలు కానీ గై కొనకపోగా వాటికి వ్యతిరేకంగా జీవించడం చేత మనుష్యుడు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు సృష్టి యావత్తును చూచి మంచిగా అని తలంచి మనం దీవించాడు. మీకు ఒక మాట చెప్పనా? నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వాక్యంలో 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 6 దినాలు నువ్వు కష్టపడాలి. ఒక కుటుంబ యజమాని, ఆ కుటుంబ యజమాని మంచి తండ్రి అయితే తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడు అని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం చెప్తుంది. అతి బద్ధకస్తుడు అనుకోండి, ఒక సోమరి ఉన్నాడు అనుకోండి,
బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వాక్యంలో, సోమరి వాని చేతులు పనిచేయనొల్లో వాని ఇచ్చ వాణ్ణి చంపును. సోమరి ఎప్పుడు కూడా తన కుటుంబానికి నరకం, దరిద్రం, శాపం ఇవి తెస్తాడు. శాంతి సమాధానాలు ఇంటిలో ఉండవు. మంచి తండ్రి పనిచేసి బిడలను ఆస్తికర్తలుగా చేస్తే, సోమరిపోతైతే ఆ తండ్రి ఏం చేస్తాడు అంటే, ఆశ అయితే ఉంది, నేను సంపాదించాలి, నేను బాగుండాలి అని, కానీ వాని చేతులు పనిచేయనలో కనుక తనకు ఆశ ఉంది, కానీ ఆశ ఏమైపోతుందంటే చంపబడుతుంది, నిరాశగా మిగిలిపోతుంది. దేవుడు అన్నాడు, నేను సోమరి వాని చేనును దాటిపోగా ఆ చేను ముళ్ళ తుప్పలతో, అది ముండ్లుగా అది ఉంది అని దేవుడు బాధపడుతున్నాడు. నేను సోమరివాని చేను చూశాను, అది ముళ్ళతో నింపబడి ఉంది, దురదగొండ్లతో నింపబడింది, వ్యర్థమైపోయింది. అది మానవుని జీవితం అనే పొలంలో దేవుడు చూచినప్పుడు ముండ్లుగా వారి జీవితాలు కనబడుతూ వారి యొక్క పతనాన్ని గురించి దేవుడు రాసిపెట్టాడు. ఈరోజు కుటుంబాన్ని ఏలుచున్న తండ్రిగా ఉన్న నీవు కష్టపడి పనిచేసి బిడలను ఆస్తికర్తలుగా చేయాలి అని, వారికి సమృద్ధిగా నువ్వు సమకూర్చాలి అని, సమస్తమును వారి బాధ్యతలను నెరవేర్చాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనాలు చాలా మనకు బోధిస్తూనే ఉన్నాయి ప్రియులారా. ఏమని బోధిస్తున్నాయో తెలుసా? నిర్గమకాండంలో 31వ అధ్యాయం 15వ వాక్యంలో, 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. 6 దినాలు పనిచేసి 7వ దినాన నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ 7వ దినాన నీ దేవుణ్ణి ఆరాధించుకోవాలి. 6 దినములు నువ్వు పని చేయాలి. ఇది దేవుని నియమము, దేవుని ప్రణాళిక. ఈరోజు ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా, ఒకసారి పరిశీలన చేసుకోండి. చాలామంది జీవితాల్లో మేము చూస్తూ ఉంటాం, పని చేయక అక్రమదారిలో అక్రమముగా తన ఇంటికి రాబడి తీసుకొస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, హబక్కూ గ్రంథంలో 2వ అధ్యాయం 9 నుండి 11 వాక్యాల్లో నేను చదువుతున్నాను. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. అన్యాయముగా అక్రమముగా అడ్డదారులు తొక్కి ఆ డబ్బును ఇంటికి తీసుకురాకూడదు. ఆ డబ్బుతో మీ పిల్లలకి భోజనం పెట్టకూడదు. ఆ ఇంటికి కట్టబడిన రాళ్ళు ఒకరోజు నీ అన్యాయ సంపాదన గురించి మొరపెడతాయి. కష్టపడి డబ్బు తీసుకురమ్మంటే నీవు తొందరగా నేను పెద్దోడిని అవ్వాలని అక్రమ మార్గంలో నువ్వు డబ్బు సంపాదిస్తే ఏమవుతుందో మరొక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు.
సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట్ట వాటిని విడుచుచు అవివేకగా కనబడును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, అక్రమమైన దారిలో డబ్బును సంపాదించి తాను శాపాన్ని అనుభవించడమే కాకుండా బిడలను శాపగ్రస్తులుగా మిగిల్చి వేస్తూ ఉన్నారు. కష్టపడండి, కష్టపడిన దానితోనే సంతృప్తి కలిగి ఉండాలి. మరొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి ప్రియులారా, పౌలు గారి యొక్క జీవితంలో ఆయన మంచి ఆలోచనలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 10 నుండి 12 వాక్యాల్లో చెప్తాడు ఆయన. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకునిన ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాం. కనుక ఎలా సంపాదించుకోవాలి? సొంతముగా సంపాదించుకోవాలి. ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. కష్టపడి పని చేసేవాడు, సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునేవాడు దానితోనే తృప్తి చెందాలి అని లేఖనం మనకు చెప్తుంది. ఈరోజు పని చేయనొల్లని చేతులు అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ పని చేయనోళ్ళని ఆ సోమరి ఇష్టపడడు. అభివృద్ధిని పొందాలని, నేను డెవలప్ అవ్వాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, నేను బతికేది కొన్నాళ్ళైనా నా బిడలకు నేను సమృద్ధిగా నేను సంపాదించి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండదు. సోమరివాని చేతులు కష్టపడవు. ఇతరుల సంపాదన మీద ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరి కోసం పెట్టరు. చాలామంది యవనస్తులు ఇలా చెప్తూ ఉంటారు, వాడు పని పాట లేకుండా ఇంటిలో తింటూ తిరుగుతూ ఏం చేస్తాడంటే, ఎందుకోసం నన్ను కన్నారు, పెట్టండి, కన్నారు కాబట్టి పెట్టండి. ఎంతవరకు తల్లిదండ్రులు పెట్టాలి అంటే, యవన కాలంలో తాను పని చేయగలిగిన స్థాయికి వచ్చినంత వరకు మాత్రమే నీకు ఆహారం పెడతారు. పని చేయగలిగిన స్థితికి వచ్చినప్పుడు నువ్వు పని చేసుకోవాలి, పని చేసుకుని కష్టపడాలి. గ్రద్ద ఏం చేస్తుందంటే, పిల్లలను పొదిగిన తర్వాత కొంచెం కాలం ఆ యొక్క పొదుగులో ఉండి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ గూడును చెదరగొడుతుంది. గూడును చెదరగొట్టిన తర్వాత ఆ పిల్లలు కింద పడుతున్నప్పుడు వెళ్ళి ఇలా రెక్కలు చాపి వాటిని పట్టుకుంటూ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వదిలిపెట్టి, మళ్ళీ ఎందుకని రెక్కలు వచ్చేసాయి కదా, ఇక మీరు ఎగురుకుంటూ మీరు సొంతంగా మీరు బతకండి, అది నేర్పిస్తుంది. అలాగా పక్షులకున్న జ్ఞానం. మరి చాలామంది యవనస్తులు బద్ధకస్తులుగా ఇళ్లల్లో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పూర్తిగా కరగదీసి పని చేయడానికి కూడా మనసు లేకుండగా, చాలామంది ఇళ్లల్లో అభివృద్ధి మీద ఆలోచన లేకుండా, అభివృద్ధి మీద ఆశ లేకుండగా వారి జీవితాలు నిరాశగా నిస్పృహగా మిగిలిపోయి ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు, ఏంటి వీడు ఏం పని చేయడా, పని చేయాలని ఆశ ఉండదా, జీవితం మీద సంపాదించాలి అన్న ఆలోచన ఉండదా? క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా,
సోమరి చూడండి, సంపాదించిన వారిని చూచి వ్యసన పడతాడు, మంచి అభివృద్ధి చెందిన వారిని చూచి సణుగుతాడు, గొణుగుతాడు. వారి విజయం వెనక చాలా కష్టం ఉంది అని, వారు కష్టపడి పైకి వచ్చారు అని చెప్పలేడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, ఆయుష్ దేనికోసం అంటారు? నువ్వు బతికినంత కాలం 6 దినాలు పని చేసుకుంటూ ఇతరుల వైపు చూడకుండా నీ కష్టార్జిత మీద నీవు ఆధారపడి బ్రతకాలి. అన్నీ తిరిగి మనం సంపాదించుకోవచ్చు, తిరిగి సంపాదించుకోలేనిది కాలం, సమయం. వయస్సు తరిగిపోతూ ఉంది, కాలం గడిచిపోతూ ఉంది, అభివృద్ధి కానరావట్లేదు అన్న సంగతి సోమరికి తెలియట్లేదు. వయస్సు మీద పడిపోతుంది, ఏంటి నా స్థితి అనే ఆలోచన రాదు. అదే జ్ఞానం కలిగిన వాడు సమయమును సద్వినియోగం చేసుకుంటాడు. ఏ కాలానికి ఏం చేయాలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఒక ఉన్నత భవిష్యత్తులోనికి వచ్చేస్తాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మీకు సామెతల గ్రంథం నుంచి ఒక మాట నేను చదివి మీకు వినిపిస్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మీకు ఓ చక్కని మాట చూపిస్తాను. 20-21 వచనాలు. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. సోమరికి ఎప్పుడు కూడా తిండి, నిద్ర. వాని బట్టలు కూడా సరిగా ఉండవు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న మాటలు త్రాగుబోతును తిండిబోతులు దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపి గుడ్డలకు ధరించుటకు కారణమగును. దయచేసి ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను. అతడు చెన్నై పట్టణానికి సంబంధించిన ఒక యవనస్తుడు. తను డిగ్రీ చదువుతున్నాడు. ఆ డిగ్రీ చదువుతున్న ఆ సమయంలో కళాశాల ముగించుకొని సాయంత్రం పూట మెరీనా బీచ్కి వచ్చి అతడు బెలూన్స్ అమ్మేవాడు. ప్రతిరోజు ఇలా సాయంత్రం పూట బెలూన్స్ అమ్ముకుంటూ కొంచెం ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు. తను చదువుతున్న దినాల్లోనే తన భవిష్యత్తు గురించి దూరదృష్టి కలిగిన ఇతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రియులరా, ప్రత్యేకంగా యవనస్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క యవనస్తుడు చెన్నైలో ఉన్న క్రిస్టియన్ కళాశాలలో 1946వ సంవత్సరంలో తన చదువును ముగించుకొని బయటకు వచ్చి ఈ యొక్క బెలూన్స్ ఒక యూనిట్ పెట్టి ప్రారంభించాలని తను కూడేసిన డబ్బుతో చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, బెలూన్లు ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఆ బెలూన్లు కాస్త అభివృద్ధి చెందింది. ఎంతవరకు అభివృద్ధి చెందింది అంటే 1952వ సంవత్సరానికి తన అభివృద్ధి ఎలా ఉందో ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కందతిల్ మమ్మెన్ మా పిళ్ళై అంటే KM మా పిళ్ళై. ఈయన ఒక భారతీయ వ్యాపారవేత్త.
ఈయన పారిశ్రామికవేత్త. ఈయన 1952 సంవత్సరంలో MRF టైర్స్ కంపెనీని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీకి ఆయన అధినేతగా మారి చివరికి ప్రపంచంలో 2వ ఫ్యాక్టరీగా MRF టైర్స్ లారీకి, బస్సుకు, వ్యాన్లకు, కార్లకు, ప్లేన్లు, విమానాలకు, ఇంకా వాహనాలు, రోడ్ల మీద వెళ్ళే ప్రతి వాహనానికి MRF టైర్స్ అంటే ఫేమస్. ఈ KM మాపిళ్ళై బెలూన్లు అమ్ముకుంటున్న ఆ వయస్సులోనే ఒక ఆలోచన చేశాడు. బొట్టు ఒక సముద్రం అవుతుందట. అలాగే ఆ కొంచెం సంపాదన కాలేజీ దినాలలో ప్రారంభించిన KM మాపిళ్ళకి ఒక దర్శనం వచ్చింది. ఒక ఫ్యాక్టరీకి ఒక వ్యవస్థాపకునిగా మారాలి అని. ఆ దర్శనంతో కనీసం ఎన్ని సంవత్సరాలకండి? 6 సంవత్సరాలకి MRF టైర్స్ కంపెనీ వ్యవస్థాపకుడిగా మారాడు. లక్షల కోట్ల రూపాయలకు ఆస్తిపరుడిగా మారాడు. ఈనాడు KM మాపిళ్ళై అని ఒక వ్యాపారవేత్త, ప్రపంచంలో ఆయన తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన కష్టపడిన విధానం చూసినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వారు 1992 సంవత్సరంలో ఆ KM మాపిళ్ళై గారికి పద్మశ్రీ అవార్డును ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు. ఆ అవార్డుతో గవర్నమెంట్ వారు సన్మానించి ఒక మాదిరిని చూపించారు అని శ్లాఘించారు. ప్రశంసా పత్రంతో అతన్ని సన్మానం చేశారు. నా ప్రియమైన దేవుని పిల్లరా, మీకు ఒక ఆలోచన రావచ్చు. అది ఏమిటి అంటే, నేను కూడా నేను పనిచేసి నేను కూడా సంపాదిస్తాను, నేను కూడా ఒక ప్రయోజనకారిగా మారుతానంటే మీకు ఒక మార్గం చూపిస్తాను. అది బైబిల్లో ఉంది. ఆ మార్గం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9 వాక్యాల్లో నేను చదువుతున్నా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మిమ్మలను సోమరుల అయినను నిష్ఫలులు అయినను కాకుండా చేయును. ఏంటది? కొద్దిగా మీకు వివరిస్తాను చూడండి. విశ్వాసంతో, ప్రభు మీద విశ్వాసంతో మన జీవితం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో ఆ విశ్వాసంలో సద్గుణం పుడుతుంది. అంటే మంచి గుణలక్షణం వస్తుంది. ఆ సద్గుణం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానములో నుండి నీకు ఆశానిగ్రహం, ఎలా జీవించాలో ఒక ఆశ నీలో పుడుతుంది. ఆ ఆశానిగ్రహంలో సహనం వస్తుంది. ఆ సహనంలో నీకు భక్తి వస్తుంది. ఆ భక్తిలో సహోదర ప్రేమ వస్తుంది. ఆ సహోదర ప్రేమలో దయ వస్తుంది. అప్పుడు నీవు సోమరిగా ఉండవు, ఇక నీవు నిష్ప్రయోజకుడు కావు, ఇక నీవు ఒక ఉన్నతమైన ప్రయోజకుడిగా మారిపోతావు. ప్రియులారా,
రాబో తరానికి మీరు మంచి ప్రయోజకులుగా మారాలి అని కేఎం మా పిల్లయ్య బెలూన్లు అమ్ముకునే ఆ అమ్మకాన్ని నుండి ఎంఆర్ఎఫ్ టైర్స్ వ్యవస్థాపకునిగా ఏ రీతిగా ఆయన మారాడో మీరు కూడా కష్టపడి పనిచేసి, ఇంకొక మాట మీకు చూపిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యంలో, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచును. నువ్వు చేసే పనిలో కొద్దిగా శ్రద్ధ కలిగి ఇంకా నైపుణ్యతతో నువ్వు చేయగలిగితే అంతకంతకు నీకు ప్రమోషన్స్ వస్తాయి. పనిలో నిపుణత, దాంట్లో అనుభవాన్ని మనం చూపగలిగితే, అందరికీలాగా చేసుకుంటూ పోతే అది కుదరదు. ఒక స్పెషాలిటీ నువ్వు చూపించగలిగితే, నువ్వు చేసే పనిలో ఓ ప్రత్యేకత కలిగి నీవు ఉంటే నీకు దేవుడు ప్రమోషన్స్ ఇస్తాడు. ఆ ప్రమోషన్ కలిగిన వారే ఎక్కడ ఉంటారు తెలుసా? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఉన్నతమైన వారి ఎదుట మంచిగా నువ్వు పనిచేసి మంచి నైపుణ్యత కలిగి నువ్వు ఉండగలిగితే, తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితేవా, అతడు అల్పులైన వారి ఎదుట కాదు, అతడు రాజుల ఎదుటనే నిలుచును. నువ్వు చేసే ఏ పని అయినా సరే ఆ పనిలో ఒక స్పెషాలిటీ, ఒక వైరాగ్యంతో, ఒక నైపుణ్యతతో నువ్వు చేసే పనిని నువ్వు చేయగలిగితే నువ్వు ఉన్నతమైన వారితో కూర్చుంటావు. నువ్వు ఉన్నత స్థితికి నువ్వు ఎదుగుతావు. ఆ స్థితి మీకు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మెండుగా నిండుగా మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. థ్యాంక్ యూ.